నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. దేశీయ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించేలా అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి చేరువయ్యాయనే వార్తలు మార్కెట్లో ఉత్సాహానికి ఊతమిచ్చాయి. ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాలతో బ్రెంట్ ముడి చమురు ధర తగ్గడం కూడా కలిసొచ్చింది మార్కెట్కి. దీంతో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి గంటలో దూసుకెళ్లాయి. మరి డాలర్తో పోలిస్తే రూపాయి మార్గ విలువ 69 పైసలు లాభపడి 94.49 వద్ద ముగిసింది. అలాగే అంటే బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $101.3 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఈ నేపథ్యంలో నిన్న మరి ఎలా ఉంది స్టాక్ మార్కెట్ అంటే 941 పాయింట్స్ ప్లస్తో సెన్సెక్స్ క్లోజ్ అయితే నిఫ్టీ 298 పాయింట్స్తో క్లోజ్ అయింది. మరి ఈవేళ ఎలా ఉండబోతోంది, ఈరోజు మరి ప్లస్సా మైనస్సా, ఎలా ఉండబోతోంది ఏంటి, మరి ఈ నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు తట్టుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, ఆచితూచి స్పందించాలా, ఎలా చేయాలి అనే దాని గురించి నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ప్రైమ్ 9 ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీకోసం ప్రసారం చేస్తోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని తెలుసుకునే ముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన స్టాక్ పేర్లు క్లియర్గా అడిగి మీరు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా, హోల్డ్ చేద్దాం అనుకుంటే ఏంటంటే ఏ రేట్లో తీసుకున్నారు, అలాగే లేదండి కొత్తగా ఫ్రెష్ బై అంటే ఫ్రెష్ బై, ఆ విషయం మాకు క్లియర్గా చెబుతూ మీరేంటంటే టీవీని మ్యూట్ చేసి అలాగే ఏంటంటే బ్లూటూత్ కూడా వాడకుండా డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడి చక్కటి సలహా సూచన అందుకుంటారని ఆశిస్తూ ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, నిన్న మరి మార్కెట్స్ ప్లస్ మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి, నిఫ్టీ కూడా నేను అనుకుంటూ ఉన్నాము, దాని గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయి సస్టైన్ అవ్వలే. 24,000 కంటే కింద వచ్చి మళ్ళీ 24,330 దగ్గర క్లోజ్ అయింది సార్. క్రూడ్ మెయిన్ కారణం ఏంటంటే క్రూడ్ 126 నుంచి దాదాపుగా నిన్న 102, 103 రేంజ్ లో క్లోజ్ అయింది. మనకి మెయిన్ క్రూడే కదా, ఏషియన్ కంట్రీస్ కన్నీ క్రూడ్ మీద ఆధారపడ్డాం కాబట్టి క్రూడ్ ఎంత తగ్గితే అంత మంచిది. 100 బిలో ఉంటే మనకి మంచిది, 60 to 70 వస్తే మనకి మంచి కరెంట్ అకౌంట్ డిఫిషన్ మీద బర్డెన్ పడదు. నేను చెప్పాను అంతకుముందు, బ్యాంకులు కూడా నేను తగ్గి పెరిగినాయి. ఎందుకు, ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తే, ఇప్పుడు ఈసీఎల్ ఫ్రేమ్ వర్క్ వచ్చింది, ప్రొవిజన్స్ నెగిటివ్ అనుకున్నాం. తర్వాత నిన్న ఏంటి, సిజిఎస్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఓకే, అంటే ఎంఎస్ఎంఈ కింద ఒక 10 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళు అందరు కూడా సక్సెస్ అవ్వరు కదా, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు 90% గవర్నమెంట్ విల్ పే టు ద బ్యాంక్స్, అంటే బ్యాంక్ సేఫ్టీ ఉంది. సో దాని ప్రొటెక్షన్ ఉంది. సో దాని అనుగుణంగా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది. 55,900, 55,500 అబౌవ్ ఉండాలి పాజిటివ్, అంటే దాని పైనే ఉంది. సో మెయిన్ అది అనమాట. అంటే ఈ వార్ ఎస్కలేషన్ లేదు, న్యూస్ ఏం లేదు. సో మధ్యాహ్నం కూడా 48 అవర్స్లో 230కి డౌన్ అయిపోయిన తర్వాత 24,000 కిందకి వచ్చిన తర్వాత వార్ గురించి కొంచెం పాజిటివ్ వచ్చింది 48 అవర్స్లో. ఎందుకంటే ఇద్దరు వార్ ఆగిపోయింది కానీ అఫీషియల్గా డిక్లేర్ చేయాల. సో బోత్ హ్యాస్ టు డిక్లేర్, ఇద్దరు కూడా డిక్లేర్ చేసినప్పుడు అప్పుడు మనకి ఇది వస్తుంది. సో అందుకని 48 అవర్స్లో చేయొచ్చు అనేది ఒక న్యూస్ వచ్చింది. దాని అనుగుణంగా వచ్చింది, మన న్యూస్ ఏం లేదు. సో గిఫ్ట్ చూస్తే ఇప్పుడు 80 పాయింట్స్ మైనస్, మనది కూడా 50 to 60 పాయింట్స్ మైనస్ అవ్వచ్చు. బట్ 24,300 అబౌవ్ అంటే మనం అప్పుడు చేయొచ్చు, లేదా 24,200 కిందకొచ్చి మళ్ళీ అక్కడ వాల్యూమ్ కనుక పెరుగుతుంటే 24,200 దగ్గర వాల్యూమ్ పెరిగి బయింగ్ అవుతుంటే అప్పుడు మళ్ళీ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు ఎంటర్ కావచ్చు. మెయిన్ అది అనమాట. సో 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. వాల్యూమ్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. 24,000 దగ్గర కానీ 24,200 దగ్గర కానీ వాల్యూమ్ పెరుగుతుందంటే ఓకే బయింగ్ చేయొచ్చు, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే చేయొచ్చు. ఇది మనం చూసుకోవాలండి. రైట్ సార్. సార్ మళ్ళీ మనం మాట్లాడదాం. సార్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. రమాదేవి గారు, హైదరాబాద్. నమస్తే మేడం. ఎస్ మేడం, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్, అది బలరామ్ చిన్న న్యూ ఎంట్రీ ఏ రేంజ్ తీసుకోమంటారు? బలరాంపూర్ బిఎస్సి కూడా న్యూ ఎంట్రీ సార్, అది ఓకే. బిఎస్సి అండ్ బలరాంపూర్ ఓకే అండి. ఇప్పుడు బలరాంపూర్ చినీ మిల్స్ అనేది 525 ఉంది, నిన్న 1.1% డౌన్లో ఉందండి. కొనుక్కోవచ్చు అండి, బ్రేక్అవుట్ అయింది, పైన కన్సల్టేషన్ అవుతుంది, కొనుక్కోవచ్చు. మీరు 555 కనుక క్రాస్ అయితే 600 దాకా రావచ్చు. ఎందుకంటే జనరల్గా బలరాంపూర్ చినీ అనేది కొంచెం సీజనల్ స్టాక్.
షుగర్ కంపెనీస్ సంబంధించింది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. పెద్ద అంటే మామూలు సీజనల్ స్టాక్ అనుకోవచ్చు ఇది. సో అలా న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం పైన కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువ రాకపోయినా మీకు 555 దాటకపోవచ్చు. ఒకవేళ దాటితే 600 దాకా చూసుకోవచ్చు అండి. మెయిన్ అది బీఎస్సీ మీకు 3852 ఉంది, 3.38% ప్లస్లో ఉంది. 4100 దాకా రావచ్చు. అక్కడ రెసిస్టెన్స్ క్రాస్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఒక్కోసారి అక్కడ దాకా వచ్చి మళ్ళీ కిందకు వచ్చి కొంచెం రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ క్వార్టర్ కూడా బాగుంది. ఈ జనవరి క్వార్టర్ కూడా ఇప్పుడు వచ్చే ఈ క్వార్టర్ కూడా ఇయర్లీది మేబీ రేపు వస్తున్నాయండి రిజల్ట్స్. మీకు రేపు డైరెక్షన్ కొంచెం తెలిసే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొంచెం పాజిటివ్ ఉంది. బీఎస్సీ రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి టర్న్ ఓవర్ని బట్టే కదా మెయిన్. సో డెఫినెట్గా టర్న్ ఓవర్ బాగానే ఉంది. సో ఆప్షన్స్లో న్యాచురల్ గ్యాస్ కానీ కమోడిటీస్లో ఆప్షన్స్ కానీ ఇవన్నీ టర్న్ ఓవర్ విపరీతంగా ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు పెరిగే ఛాన్సే ఉంటుంది. సార్ రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, కృష్ణ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నా దగ్గర ఏషియన్ పెయింట్స్ ఒక 30 ఉన్నాయి సార్. ఓకే. దాన్ని తీసేసి దివీస్ తీసుకోమంటారా? ఏషియన్ ఎంతలో తీసుకున్నారు అసైన్మెంట్స్? అది 3000 పైన తీసుకున్నానండి. పెద్ద ప్రాఫిటబుల్ లేదు అది. ఇంకోటి ఏంటి సార్? డీబీ రియాలిటీ దివీస్ తీసుకున్నాం. దివీస్ ల్యాబ్స్. దివీస్ ల్యాబ్స్ ఫంటాస్టిక్ ఏం డౌట్ లేదు. మీకు ఏషియన్ పెయింట్స్ ఏంటంటే క్రూడ్ మీద ఆధారపడి ఉంటుంది. క్రూడ్ తగ్గినప్పుడు కొంచెం వాళ్ళకి తక్కువ రేట్లు వస్తాయి కాబట్టి అది ప్లస్. సో క్రూడ్ మీద ఉన్నప్పుడు నిన్న తగ్గింది కొంచెం, అందుకని 3.66% పెరిగింది. మీకు ఇప్పుడే లాంగ్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ తీసుకొని కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్. మీకు లాంగ్ టర్మ్ బాగానే వస్తుంది, ఎందుకంటే స్క్రిప్ట్ లాస్ట్లో అమ్మమని చెప్పలేము జనరల్గా. ఏషియన్ పెయింట్స్ మంచి కంపెనీ. ఒక రీసెర్చ్ ప్రకారం 30 years బ్యాక్ రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ మీరు కంపెనీలో జాయిన్ అవుతారా అంటే 100% మేము జాయిన్ అవుతాను అంటే మేనేజ్మెంట్ మీద ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. సో డెఫినెట్గా అది పాజిటివే. మేనేజ్మెంట్ ఇస్ గుడ్ మేనేజ్మెంట్. డెఫినెట్గా మీరు టైం ఇవ్వాలి. కొన్ని ఏంటంటే టైట్ కన్సల్టేషన్స్ పెరుగుతాయి. సో అందుకని టైం ఇవ్వాలి. లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు. మీరు హోల్డ్ చేసుకుంటే వస్తుంది మళ్ళీ 2800 దాకా రావచ్చు. దివీస్ ల్యాబ్ ఇస్ ఫెంటాస్టిక్ కంపెనీ. 6702 ఉంది, న్యూట్రల్ ఉందండి. ఇది బ్రేక్అవుట్ అయింది. మీకు దాదాపుగా 6850 కనుక క్రాస్ అయితే 7000 దాకా రావచ్చు. ట్రెండింగ్ అప్ ఉంది. అది రైట్ సార్. మరో కాల్ అండి, అనిల్ గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ నేను 3 స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. చెప్పండి. యూనిమెక్ ఏరోస్పేస్ ఒకటి. ఏంటి సార్? యూనిమెక్ ఏరోస్పేస్ సార్. యూనిటెక్ ఏరోస్పేస్. యూనిటెక్ ఏరోస్పేస్ అదొకటి. అర్బన్ కంపెనీ సార్. అర్బన్ కంపెనీ. ఓకే. ఇంకోటండి కేఎస్హెచ్ ఇంటర్నేషనల్. కేఎస్హెచ్. ఓకే. కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వైండింగ్ వైర్స్. సో బాగానే ఉంది. సో ఇది కొంచెం రీసెంట్ కంపెనీ సార్, కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇది ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్, ఇప్పుడే వద్దు. కేఎస్హెచ్ అర్బన్ కంపెనీ అన్నారు. 146 ఉంది పాయింట్. ఇది బ్రేక్అవుట్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ అయింది. 110లోనే బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి పైన కన్సల్టేషన్ అవుతుంది. మీకు ఏదైనా 151 క్రాస్ అయినా అంటే మూవ్మెంట్స్ పెద్ద ఉండవు దీంట్లో. గ్రోత్ అనేది పెద్ద ఉండదు, స్లో గ్రోత్ ఉంటుంది. కొంచెం అది చూసుకోండి. మీకు 151 దగ్గర 151 దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతుంది. మళ్ళీ మీకు ఏదైనా కిందకి డౌన్ అంటే 143 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అది చూసుకోండి కొంచెం. సో అంటే పెద్ద మూమెంట్స్ ఉండవు దీంట్లో, స్లో గ్రోత్ ఉంటుంది. మంచి స్టాక్, గ్రోత్ ఉన్న స్టాక్స్, బాగా పడిన స్టాక్స్, టైట్ కన్సల్టేషన్ అయ్యి అలాంటి స్టాక్స్ ఏంటంటే బ్రేక్అవుట్ అవుతాయి. టైట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఎంత లాంగ్ కొన్ని సంవత్సరాలు తీసుకుంటాయి. ఆ తర్వాత బ్రేక్అవుట్ కూడా విపరీతంగా ఉంటుంది. సో అట్లానే అలాంటి స్టాక్స్ కొంచెం సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ కన్సల్టేషన్ కూడా బ్రేక్అవుట్ అవుతుందా లేదా అటు చూసుకుంటే మనకి కొంచెం ఇమీడియట్గా కొంచెం ప్రాఫిట్ వచ్చే ఛాన్సులు ఉంటుంది. రైట్ సార్.